జీవితంలో సెటిల్ అవ్వడం కన్నా అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. కానీ అడ్జస్ట్ అయితే మాత్రం సెటిల్ అవ్వడం చాలా సులభం. ఒంటరితనం కూడా ఒక అదృష్టమే. బ్రతుకుపై ఆశ ఉండదు, చావు అంటే భయం ఉండదు. మంచి చెప్పి మందలించు, తప్పు లేదు. కానీ మంచి మాటల మాటున ఇతరులను హేళన చెయ్యకు. అది నీలో నిండిన అసూయకు, నీ మనసుకు పట్టిన మురికి అద్దం పడుతుందని మరవకు. మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది. అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటల కంటే చేతలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. ఒక మనిషి మనోవేదనకు గురైతే మనశ్శాంతిగా బ్రతకలేడు. ఒకరు ఏదైనా చేస్తున్నారంటే సలహాలు ఇవ్వు, నువ్వు చెప్పిందే చేయమనకు. నీ ఆలోచనలు ఒకరికి చెప్పు, కానీ వాళ్ళపై రుద్దకు. నీ పని నువ్వు చూసుకో, పక్క వాళ్ళచే చేయించకు. మనసంతా విషం నింపుకొని మాట్లాడే మనుషులే తేనె పలుకులు పలుకుతారు. మన మంచి కోరే వారి మాటలు మనకు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే మాత్రం జీవితానికి ప్రమాదం. చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మనల్ని మోసం చేయరు. మనం భయపడవలసింది మనతో తీయగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు, సమయం వచ్చినప్పుడు మారిపోతారు. కోరికలకు ఎప్పుడూ బానిస కాకు, తృప్తిగా బ్రతకలేవు. కోరికల వెంట పరిగెడుతూ దేనిని తృప్తిగా అనుభవించలేవు. జీవితమే ఒక గొప్ప వరం, దానిని ఎప్పుడూ శాపంలా మార్చుకోకు. నువ్వు ఇష్టపడేవాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంత బాధపడతావో, నిన్ను ఇష్టపడే వాళ్లకు నువ్వు విలువ ఇవ్వకపోతే వాళ్ళు అంతే బాధపడతారు. గుర్తుంచుకో, జీవితం చాలా అందమైనది. ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏది తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడండి, ఆనందంగా జీవించండి. ఒక మనిషి జీవితంలోకి వెళ్ళామంటే ఎప్పుడూ తోడుగా ఉండాలని భరోసా ఇవ్వాలి. లేకుంటే తాళం చెవి పోగొట్టుకున్న గదిలా మారుతుంది అవతలి వ్యక్తి జీవితం. చెడు స్నేహితునితో వృధా కాలక్షేపం చేయడం కంటే ఒంటరిగా ఏకాంతంగా ఉండటం ఎంతో ఉత్తమం. అలవాట్లతో దేవుడుగాను మారవచ్చు, లేదా హంతకుడిగాను మారవచ్చు. ఎందుకంటే అలవాట్లు మనిషి జీవితాన్ని మాత్రమే కాదు, స్థాయిని కూడా నిర్ణయిస్తాయి. ఏ బంధమైనా బలపడే ముందు భరించలేనంతగా బాధిస్తుంది. బాధలను భరిస్తే ఆ బంధం బానిస అవుతుంది. కాదని విడిస్తే కాలక్షేపం కష్టమవుతుంది. ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీలో దమ్ము ఎంతో, నిజమైన మీ వాళ్ళు ఎవరో తెలియాలి అంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే. ఆలోచించండి, అంతా మీ మంచికే. జీవితంలో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికి దూరం అవ్వరు. ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు. చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వల్ల చెడిపోయింది. ధైర్యంగా అడగలేని భయస్థుల వల్ల, మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోయింది. బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో, కానీ అర్హత లేని వారి దగ్గర ఆ బాధ పంచుకుంటే దానికి పదింతలు నువ్వు మనోవేదన అనుభవించక తప్పదు. మనిషిలో లోపాలు ఉన్నట్లయితే ఎలాగైనా సరిచేయవచ్చు, కానీ మనసులో లోపాలు ఉంటే మాత్రం సరిచేయడం అసాధ్యం. కాలానికి జాలి, దయ అనేది లేదు. కాలం కేవలం విజేతల చరిత్ర మాత్రమే మోసుకొని వెళ్తుంది. ఇక్కడ నువ్వు గెలిచావా, ఓడావా అనేదే ముఖ్యం తప్ప మీ ఎమోషన్స్ కాదు. చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు. ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. చుట్టుముట్టే సమస్యలు మనిషిని కృంగదీయలేవు. వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. ఒక మగవాడు పెళ్ళైన ఆడదానితో సంబంధం పెట్టుకునే ముందు మీ ఇంట్లో ఉన్న నీ భార్య కూడా ఇతరులతో సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించు. అది నీ కలుషితమైన ఆలోచనను శుద్ధి చేస్తుంది.